నెల్లూరు జిల్లా కోట జెడ్పీ బాలికల పాఠశాలలో దారుణం జరిగింది. పీఈటీ మాస్టర్ నిర్వాకంతో 40 మంది హాస్టల్ విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. పాఠశాలకు విద్యార్థినులు యూనిఫామ్తో రాలేదని వారితో గుంజీలు తీయించాడు. దీంతో విద్యార్థినుల కాళ్లకు వాపు రావడంతో కనీసం నడవడానికి రాక తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో విద్యార్థినులందరినీ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పీఈటీ మాస్టర్పై చర్యలు తీసుకోవాలంటూ హాస్టల్ దగ్గర విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. డీఎస్పీ గీతాకుమారి ఆసుపత్రిలో విద్యార్థినులను పరామర్శించి ఘటనపై ఆరా తీశారు. ఎవరు చేసి మీద మీరే మరి మీకు యూనిఫామ్ ఉందా? వీక్లీ రావాలా? గురుకుల పాఠశాల ఎస్పెషల్లీ జెడ్పీ హై స్కూల్ నందు కొందరు స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది యాక్చువల్లీ ఏంటంటే కన్సర్న్ పీటీ సార్ పిల్లలు ఇబ్బంది పెట్టారని లైక్ యూనిఫామ్లో రావాలని చెప్పేసి దెబ్బలు వేశారు అండ్ గుజులు తీయించారని తెలిసింది. దానివల్ల పిల్లలకి మజిల్ క్రాంప్స్ ఎక్కువ వచ్చినాయి అండ్ అందులో కొందరు గర్ల్స్ పర్సనల్ ఇష్యూస్తో సఫర్ అయ్యారు. దానివల్ల అగ్రివేట్ అయింది. ఆ బాధతో పిల్లలు అర్థాలు తినలేదు. సో అందుకు ఇప్పుడు కొంచెం లైక్ గిటినెస్ పెట్టగానే వచ్చింది. సో we all departments like social and the hospital warden వచ్చారు and then we have provided water and foodings are like fooding and special care తీసుకుని చెప్పి డాక్టర్తో కూడా మాట్లాడాము. అండ్ ఇంతగా సిద్ధంగా పనిచేసిన వాళ్ళంటే మేము వదలము. యాజ్ పర్ జస్టిస్ వీళ్ళు ఇది కూడా మేము కలెక్టర్ డిస్ట్రిక్ట్ సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాము అండ్ ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళాము. సార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. ఎవరు ఇబ్బంది పడుతున్నారు